జగత్తును అందులో సమస్తమును నిర్మించిన వాడే దేవుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని, ఈ సమస్త సృష్టిని, విశ్వమంతటిని సృష్టించినటువంటిది సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఈ రోజున మనిషి ఎవరికి భయపడాలి? తనను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవునికి భయపడాలి. ఈ చిత్రం ఏంటో చెప్పమంటారా? పిల్లికి భయపడతాడు మనిషి, తుమ్ములకు భయపడతాడు, నిమ్మకాయలకు భయపడతాడు, ఏమంటే గుమ్మడికాయలకు భయపడతాడు, ఎర్రగుడ్డకు భయపడతాడు, కోడిగుడ్డుకు భయపడతాడు. దేవునికి భయపడుతున్నాడా? ఒకసారి మీరు ఆలోచించండి. భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. దేవుడు సృష్టించిన వాటికి కాదు. పిల్లికి భయపడేవాడు క్రైస్తవుడు ఎలా అవుతాడండి? తుమ్ములకు భయపడేవాడు, నిమ్మకాయలకు భయపడేవాడు, గుమ్మడికాయలకు భయపడేవాడు, ఎర్రగుడ్డకు భయపడేవాడు, కోడిగుడ్డుకు భయపడేవాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? దేవునికి భయపడాలి. దేవుడు సృష్టించిన వాటికి కాదు. దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతా దేవునికి లోబడుతుంది, దేవునికి భయపడుతుంది. ఆకాశం దేవునికి భయపడుతుంది, భూమి దేవునికి భయపడుతుంది, సముద్రము దేవునికి భయపడుతుంది, సర్వ సృష్టి కూడా దేవునికి భయపడుతుంది. ప్రియులారా, ఈ రోజున మనిషి ఎవరికి భయపడుతున్నాడు? దేనికి భయపడుతున్నాడు? దేవుడు సృష్టించిన సృష్టికి కాదు మనిషి భయపడాల్సింది. ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి భయపడాలి.